డాక్టర్ చార్ల్స్ స్టాన్లీతో ఇన్ టచ్ ప్రపంచవ్యాప్తంగా సువార్తను పంచుకుంటుంది. ఇప్పుడు ఇన్ టచ్లో దైవికమైన ప్రభావమునకు కావలసినవి. ప్రభావం అనేది బాధ్యత మరియు అవకాశం రెండూ కూడా. ప్రభావం గురించి ఆలోచించినప్పుడు ఎవరి జీవితాన్నైనా ప్రభావితం చేసే శక్తిని గురించి ఆలోచిస్తాం. ఒక వ్యక్తిని ఇదో అదో చేయడానికి సమ్మతింపచేసే శక్తి. ఇక మనలను సంపదింప చేయడానికి ప్రతి ఏడాది ప్రజల చేత వెచ్చించబడే బిలియన్ల డాలర్ల గురించి ఆలోచించినప్పుడు అది మనల్ని ప్రభావితం చేయడానికే. మనం ఏం తింటామో, ఎక్కడ తినాలో, ఏం తాగుతామో, ఏం ధరిస్తామో, ఎలా ధరిస్తామో, లేదా ఏ కారు డ్రైవ్ చేస్తామో, లేదా ఎలా ఓటు వేస్తామన్నది కూడా. అయితే ఎప్పుడూ ప్రజలు ప్రభావితం చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళు అలా చేయడానికి మిలియన్ల డాలర్లు వెచ్చిస్తూ ఉంటారు. ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు మీరు ఆలోచిస్తారు. కొన్నిసార్లు ఆ ప్రభావం ఉద్దేశపూర్వకమైనదిగా ఉంటుంది, కొన్నిసార్లు పాసివ్గా, మరికొన్నిసార్లు మంచిగా, కొన్నిసార్లు చెడుగాను ఉండవచ్చును. అయితే అందరూ ప్రభావితులవుతారు. అలాగే వేరే ఎవరో ఒకరిని ప్రభావితం చేస్తాము. ఎక్కువగా అది నిష్క్రియాత్మకంగా, ప్యాసివ్గా ఉంటుంది, చలనంతో లేక చలనరహితంగా. అంటే మనం తెలిసి మన పిల్లల్లో లేక ఇతరులను ప్రభావితం చేయాలనుకుంటాం. అయితే ఎక్కువగా తెలియకుండా, ఎలాంటి ప్రయత్నం చేయకుండానే ప్రభావితం చేస్తూ ఉంటాము. కనుక మీరు ఈ కమర్షియల్స్ అన్నిటిని గురించి ఆలోచిస్తే అదంతా మనల్ని ప్రభావితం చేయడమే. చూడండి, ఈ సందేశంలో నేను చెప్పాలనుకున్నది ప్రభావితం గురించి, అయితే దైవికమైన ప్రభావం గురించి చెప్తాను. అయితే ఈ సందేశపు శీర్షిక, మీరు నేను ఇతరుల మీద దైవికమైన ప్రభావంగా ఉండడానికి కావలసినవి ఏమిటి? దైవికమైన ప్రభావం అంటే నా అర్థం మంచి ప్రభావం. అంటే మనలో ఉన్న ఆ శక్తిని బయటకు తెచ్చి ఇతరులు యేసు ఎవరు అని అర్థం చేసుకోవడానికి ప్రభావితం చేసి ఆయనను తమ వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించేలా ప్రభావితం చేయడం. అలాగే వాళ్ళు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడంలోనూ, నాలెడ్జ్ని పెంచుకోవడంలోనూ ఎదగడానికి వారిని ప్రభావితం చేయడం. దైవికమైన మార్గంలో వాళ్ళు నడవడానికి, అంటే పవిత్రంగా నీతిగా నడిచేలా ప్రభావితం చేయడం. ఆయన్ని సేవించి వారి జీవితమంతా అనుసరించేలా ప్రభావితులను చేయడం. ఆయన కార్యాలకు సపోర్ట్ చేయడం, ఆయన సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేయడానికి. కనుక మనందరికీ ఒక బాధ్యత ఉంది, ముఖ్యంగా విశ్వాసులుగా ప్రభావితం చేసే వారిలా ఉండడానికి. అంటే మనకున్న శక్తిని బయటకు తీసుకొని వచ్చి అది మన స్వరం చేత కావచ్చును, మన స్పీచ్ చేత, మన వ్యక్తిత్వం చేత, మనకున్న సంపదల చేత, జీవితంలోని మన హోదా చేత, అయితే అందరము ప్రభావం చూపేవారమే. దానియేలు గ్రంథంలో మీరు అత్యంత అందమైన ఉదాహరణను చూడగలరు. చెప్పాలంటే తన చుట్టూ ఉన్నవారి మీద దైవికమైన ప్రభావాన్ని చూపిన ఒక పాత్రను. కనుక మీరందరూ బైబిల్స్ని తెరిచి దానియేలు గ్రంథాన్ని చూస్తే బాగుంటుంది. మీలో కొంతమంది కొత్తగా విశ్వాసులైతే అది ఎక్కడుందో తెలియకపోతే పాత నిబంధనను చూడండి. అందులో 4 పెద్ద ప్రవక్తలు ఉన్నారు. వారు యిర్మీయా, యెషయా, యెహెజ్కేలు, తర్వాత దానియేలు. ఈ గ్రంథంలో ఎన్నో అద్భుతమైన పాఠాలు ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా దానియేలు అనే అతను తన చుట్టూ ఉన్నవారి మీద దైవికమైన ప్రభావాన్ని చూపిన దానియేలు అందమైన ఉదాహరణ. ఈ యవనస్తుడు టీనేజర్ అబ్బాయి. దానియేలు తన 3 ఫ్రెండ్స్ అయిన షద్రకు, మేషకు, అబేద్నెగోల మీద దైవికమైన ప్రభావాన్ని చూపాడు. నెబుకద్నెజర్ దాసుల మీదను, రాజు అయిన అతని కుమారుడు బెల్షస్సరు మీదను, తర్వాత మాదీయుడగు దర్యావేషు, ఆ తర్వాత ఎవరంటే పర్షియన్ అయిన కుప్రా. కనుక నిజమేంటంటే అతడు ప్రభావాన్ని అతని చుట్టూ ఉన్న వారందరి మీద మరియు ఈ 4 రాజులు ఉన్న దేశం మీద దైవికమైన ప్రభావాన్ని చూపించాడు. మీరు అనొచ్చును, చూడండి, 1 నిమిషం ఆగండి, అయితే నాకు ఆ అవకాశం లేదు. దీని గురించి ఆలోచించండి. మీకు ఒక వ్యక్తి మీద, 2, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ, మీరు పనిచేసే చోట ఉన్న వారి మీద, మీ పిల్లలు, వారి పిల్లల మీద దైవికమైన ప్రభావం ఉపయోగించే సదవకాశం ఉంది. మనందరికీ కూడా దైవికమైన ప్రభావంగా ఉండే అవకాశము, బాధ్యత మరియు అద్భుతమైన అవకాశము అందరికీ ఉన్నాయి. ముందుగానే పేరెంట్స్ అని మీకు చెప్తున్నాను, మీ పిల్లల మీద దైవికమైన ప్రభావాన్ని వేయడానికి సర్వోన్నతుడైన దేవుని ముందు మీకు ఒక దైవికమైన బాధ్యత ఉందని, అది అప్పుడు వారి పిల్లల మీద ఉంటుంది, అంటే మీ గ్రాండ్ చిల్డ్రన్ మీద. ఎందుకంటే దేవుడు మనకు ఆ బాధ్యతను ఇచ్చి ఉన్నాడు. విశ్వాసులమైన మనందరికీ కూడా మనకి అద్భుతమైన బాధ్యత, సదవకాశం ఉన్నాయి. మనకు మార్గాన్ని చూపి నడిపించడానికి మన లోపలే నివసిస్తున్న పరిశుద్ధాత్మ శక్తి మనకు ఉంది, మన చుట్టూ ఉన్న వారి మధ్యన దైవికమైన ప్రభావంగా ఉండగలిగేలా చేయడానికి. కనుక నేనేం చేస్తానంటే ఇక్కడ మీకు ఒక సెట్ సిద్ధాంతాలను ఇవ్వాలనుకుంటున్నాను.
అవే మనం దైవికమైన ప్రభావంగా ఉండడానికి అవసరమైనవి. కేవలం ప్రభావం మాత్రమే కాకుండా ఒక దైవికమైన ప్రభావంగా ఈనాడు మరియు తర్వాత రోజుల్లో ఒక వ్యక్తి జీవితంలో మార్పుని తేగలిగేటటువంటిది. కనుక ముందుగా మీరు దీని గురించి ఆలోచించాలి. ముందుగా కావలసింది ఇదే. అదేంటంటే దేవుని వాక్యమును గురించి ఒక బలమైన నమ్మకం. మీరు ఈ బైబిల్ కరెక్ట్గా ఏం చెప్తుందో అదేనన్నది మీరు తప్పక నమ్మాలి. అంటే ఇది నిర్దిష్టమైన గురి తప్పని వినండి సజీవ దేవుని వాక్యమని మీరు గుర్తించాలి. మనం ఈ సిద్ధాంతముల చేత జీవించాలి. ఈ సిద్ధాంతముల చేతనే మనము తీర్పు ఇవ్వాలి. అది కాకుండా వినండి, వచనపు బేసిక్ సిద్ధాంతాలు కానీ మీకు లేకుంటే, ఒకవేళ మీరు కానీ మీరే గ్రంథాన్ని నమ్మకుంటే, ఒకవేళ మీ నమ్మకాలు దేవుని వాక్యం మీద ఆధారపడి ఉండకుంటే, అప్పుడు మీరు నమ్మినా మరియు నమ్మని చోటంతట్లోనూ ఉంటారు. ఎందుకంటే చాలామంది ఇదే తప్పు చేస్తారు. వాళ్ళు అంటారు, చూడండి నాకు నమ్మకాలు ఉన్నాయి. బేసిక్ కన్విక్షన్స్లో తేడా ఉంటుంది. ఒక నమ్మకం వినండి అనేది దేనిలోనైనా నమ్మకం ఉంచడం, మీరు పూర్తిగా ఒప్పుకుంటారని సమ్మతించుతారని. కనుక ఎవరి మీదైనా మీరు దైవికమైన ప్రభావాన్ని చూపితే మీరంతటా ఉండి ఏదో చేస్తూ లేదా ఇలా అంటూ ఉండలేరు. చూడండి నేను నమ్ముతున్నది ఇదే వర్సెస్ నేను జీవిస్తున్నది ఇలాగే. క్రైస్తవులమని దావా చేసే పేరెంట్స్ యొక్క టీనేజర్స్ వారి ఇళ్లలో పెరిగి ఆ ఇళ్ల నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి ఉన్న కారణాల్లో ఒకటేంటంటే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ సిద్ధాంతాల గురించి మాట్లాడుతూ చేయడం ఏం చేస్తారు? ప్రాధాన్యతతో జీవిస్తారు. ఒక సిద్ధాంతం చెప్తుంది, అది నా నమ్మకం, దాని నుంచి నేను మారను, దానికి దూరంగా నేను వెళ్ళను. ఎంత వెల చెల్లించినా సరే నేను తిరస్కరించబడవచ్చును, నా జాబ్ పోవచ్చును, లేదా అదేదైనా సరే నేను మారను. నా బేసిక్ నమ్మకం నుంచి నేను అస్సలు కదలను. మీరు దైవికమైన ప్రభావంగా ఉంటే మీకు కొన్ని బేసిక్ నమ్మకాలనేవి ఉండాలి. వినండి, వాటి విషయంలో అంగీకరించడంతో కొనబడలేరు. భయపడిపోయి ఎవరో భయపెట్టినందున లోబడిపోకూడదు ఖచ్చితంగా. కనుక నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను, ఎలాంటి సిద్ధాంతాలు మీకు మీ జీవితంలో ప్రియమైనవిగా ఉంటాయి? ఎటువంటి పరిస్థితుల్లోనైనా వదిలిపెట్టనివి? ఎందుకంటే మనం కానీ దైవికమైన ప్రభావంగా ఉంటే మనకు మారని వినండి దేవుని వాక్యం గురించి కదిలించబడని నమ్మకాలు ఉండాలి. ఎందుకంటే చూడండి, ఒక నమ్మకం అనేది ఒకలా రాత్రిపూట హైవేలో ఒక కర్వ్ లాంటిది. అంటే మలుపు వద్ద సాలిడ్ లైన్ వంటిది. కుడివైపున ఉంటే బాగుంటారు. అక్కడ కానీ లైన్ లేకుంటే రాత్రిపూట మీరు హైవే మీద ఒకలా ఊగిసలాడుతూ ఉంటారు. అప్పుడు సడన్గా ఒక కర్వ్ వస్తుంది, అప్పుడు రాంగ్ సైడ్లో ఉంటారు. దేవుని వాక్యము నమ్మకము మీ రక్షణ. దేవుని చిత్తములో నడవడం, ఆయన పట్ల విధేయులుగా ఉండడం, ఆయన మీరు చేయాలన్నది చేయడం. నిజంగా ముఖ్యమైన రెండో విషయం ఒకటి ఉంది. అదేంటంటే నేను నమ్మకానికి కట్టుబడి ఉండాలి. నేను నమ్ముతున్నది ఏమిటి, దానికి కట్టుబడి ఉన్నానా? ఇలా అనడం ఒక విషయం. చూడండి, అవును నాకు నమ్మకం ఉంది. మీ నమ్మకము మీరు దానికి కట్టుబడేంత బలంగా ఉందా? అలానే జీవిస్తారా? ఎవరైనా ఏవైనా అన్నా లేదా మిమ్మల్ని భయపెట్టినా అదేదైనా సరే పర్వాలేదా, దాన్నే అంటిపెట్టుకుని ఉంటారా? మీరు మీ నమ్మకాలకు కమిట్ అయి ఉండకపోతే జరగబోయేది ఏంటంటే మీరు నమ్మకం నుంచి ప్రాధాన్యతకు పెడతారు. ఖచ్చితంగా సిద్ధాంతాల నుంచి మీకు ఏది వీలుగా ఉంటే దాని వద్దకు. అందువలనే ఎక్కువగా ఈనాడు చర్చి బలహీనంగా ఎందుకు ఉందంటే అవిశ్వాసపు లోకము మనం అలా ప్రవర్తించడం చూస్తున్నందునే. ఇప్పుడు యేసు చెప్పింది గుర్తుకు తెచ్చుకోండి, ఎంతో స్పష్టంగా చెప్పాడు. మత్తయి 16వ అధ్యాయంలో ఆయన చెప్పాడు తన శిష్యులతో ఏమనంటే వినండి, అప్పుడు యేసు చూచుకొనుడి పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. ఎందుకంటే అది తప్పు, చెడు ప్రభావం. మరొక వైపున మత్తయి 5వ అధ్యాయంలో ఆయన చెప్పాడు ఏమనంటే మనుషులు మీ సత్క్రియలను చూచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఏం చేయడానికి? పరలోకమందున మీ తండ్రిని మహిమపరచుటకు. దానికి మీరేమైనా చెల్లించాలా? అవును, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీ నమ్మకాలను దేని కొరకు వదిలివేస్తారు? ఎవరైనా వింటున్నారా? వినండి, మీరు వాటిని అంగీకరించడానికి వదిలేస్తారా? వాటిని ఏదైనా ఆర్థిక విషయానికై వదిలేస్తారా? ఎవరి ప్రేమ కోసమైనా మీ పట్ల భక్తి కొరకు వాటిని వదిలేస్తారా? మీరు దేనికి సిద్ధపడతారు? మీ నమ్మకాలను అంటిపెట్టుకోవడానికి వేటిని వదలగలరు? యేసుక్రీస్తుతో మీ సంబంధంలో మీరెవరన్న దాని గురించిన మీ నమ్మకాలు. దేవుని బిడ్డగా మీరు ఎవరు? ఆయన పట్ల సేవలో మీరెవరు? మీరు దానిని నమ్ముతున్నారని చెప్పడమే కాకుండా మీరెలా జీవిస్తున్నారో వారు చూస్తారన్న నిజం గురించి ఎవరికి ఎలాంటి ప్రశ్న లేదన్నంతగా మీరు కమిట్ అయి ఉన్నారా? అది దానియేలు విషయంలో ఖచ్చితంగా నిజమే. ఎందుకంటే వచనం అంతటా ఏం జరుగుతుంది? అతడు కమిట్ అయి ఉన్నాడు.
ఏమీ జరగలేదు. వాళ్ళు ఇలా అనడానికి వచ్చినప్పుడు అతడింకా ప్రార్థిస్తున్నందున యెరూషలేము కొరకు మేము నిన్ను సింహపు గుహలో వెయ్యబోతున్నాము అని. అలాగే కానివ్వండి, ఎన్నడూ దేనికి అమ్ముడు పోలేదు. ఒక యవ్వనస్తుడిగా అతని జీవితంలో దేవుడు పెంచిన బేసిక్ బిబ్లికల్ నమ్మకాన్ని ఉల్లంఘించడానికి అతనిని ఏదీ సమ్మతింపచేయలేదు. అయితే ఇక్కడ అతని జీవితాన్ని చూసినప్పుడు మీరొక మూడో విషయాన్ని గమనించాలి. అదెంతో స్పష్టంగా ఉంది. దీనికి ఎన్నో సాక్ష్యాలు కూడా ఉన్నాయి. మీకు దైవికమైన ప్రభావం ఉంటే దానికి నమ్మకం కావాలి. దానియేలు జీవితం అంతా కూడా మనం చూసేది నమ్మకాన్నే. మీరు అనొచ్చును, అతనికి ఎటువంటి ప్రభావం ఉంది అని. అతనికి 3 ఫ్రెండ్స్ ఉన్నారు, షద్రకు, మేషాకు, అబేద్నెగో. గుర్తుకు తెచ్చుకోండి. అదేంటంటే అది రాజు బంగారుపు ప్రతిమను చేయిస్తాడు. తర్వాత ఒక దూత చాటించినదేమనగా, బాకాధ్వని మీకు వినబడుతున్నప్పుడు రాజు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి అందరూ నమస్కరించవలను అని అందరికీ సందేశాన్నిస్తారు. అయితే షద్రకు, మేషాకు, అబేద్నెగోలు మాత్రం మేమలా చేయమని అంటారు. ఎందుకో తెలుసా? దానియేలు యొక్క దైవికమైన ప్రభావం ఉంది. దానియేలు చెప్తాడు, నేను రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొనను అని. వాళ్ళు మేము తీసుకోమంటారు. కనుక అతను అన్నాడు, ఏమనో తెలుసా, మీరు దేవునికి తప్ప వేరెవరి ముందు తలవంచవద్దని. అది ఆసక్తికరంగా ఉంటుంది. ఏం జరుగుతుంది? దాని ఫలితంగా మీరు రాజును గుర్తుకు తెచ్చుకొని వారితో అంటాడు, తలలు వంచి నమస్కరించని ఎవరికైనా సరే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందంటే, మేము ఒక మండే అగ్నిగుండము తయారు చేసి మిమ్మల్ని అందులోకి విసిరివేస్తాం. మేము మిమ్మల్ని అందులో పడవేస్తాం. ఇంకా మిగతా అందరూ ఎవరైతే తలల వంచి నమస్కరించారో వారిని వేడిమిగల మండే అగ్నిగుండంలో పడవేస్తాం. అదెంతో ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే, వాళ్ళ తలలు వంచని దాని ఫలితంగా ఎవరో వారికి అది చెప్తారు. ఏం జరుగుతుందో చూడండి. 14వ వచనం చెప్తోంది. ఈ 3వ అధ్యాయంలో ఏం జరుగుతుందో చూడండి. 14వ వచనం చెప్తుంది, అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రకు, మేషాకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించట్లేదనియూ నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదనియూ నాకు వినబడినది. అది నిజమా? కనుక అవును, అది నిజమే. 16వ వచనం, షద్రకును, మేషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవాలనన్న చింత మాకు లేదు. చూడండి బ్రదర్, అదే భయం లేకపోవడం. మేము సేవించుచున్న దేవుడు చూడండి, మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండంలో నుండి మిమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఇప్పుడు అద్భుతమైన విశ్వాసం ఉంది. దీన్ని చూడండి. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, మీకేమైనా నమ్మకాలున్నాయా? ప్రభువైన యేసుక్రీస్తు పట్ల ఒక కమిట్మెంట్ స్థాయి ఉందా? మీ పై అధికారంలో ఉన్న ఎవరితోనైనా మీరు పనిచేసే చోట, స్కూలుకు వెళ్లే చోట చెప్పడానికి మీకు అటువంటి నమ్మకము, ధైర్యం ఉందా? చెప్పడానికి మీ జాబ్ పోయినా సరే నేను ఆ పనిని చేయను అని, మీరేమనుకున్నా సరే నేను అందులో జాయిన్ అవ్వను అని, నన్ను రిజెక్ట్ చెయ్యండి, నన్ను భయపెట్టుకోండి, అదేవైనా సరే దేవుడు నన్ను చేయమన్నది చేయడానికి నాకు తెలిసినది ఉల్లంఘించను. గుర్తుందా? దీనిని మీకు ఎన్నిసార్లు చెప్పాను. దేవునికి విధేయత చూపి పరిణామాలను ఆయనకు వదిలేయండి. కరెక్ట్గా వాళ్ళు చేస్తున్నది అదే. దేవునికి విధేయత చూపి పరిణామాలను ఆయనకు వదిలేయండి. కనుక నిజమేంటంటే, మనం ధైర్యం కల యవ్వనస్తులైన స్త్రీ పురుషుల్లా ఉండాల్సి ఉంది. మీ నమ్మకాల కొరకు మీరు స్థిరంగా ఉండండి. అవి పరీక్షించబడతాయి. నేనొక విషయం చెప్తాను. మీ పిల్లలు మీ నాయకత్వాన్ని అనుసరిస్తారు. మీరు దూరంగా వెళతారు, తలలు వంచుతారు, మీరు వదిలివేస్తారు, ప్రాకులాడతారు. మీ పిల్లలకు అవే పరిస్థితులు వచ్చినప్పుడు ఏమవుతుందో చూడండి. వాళ్ళు పెరుగుతుండగా మీ ప్రభావమే అత్యంతగా వారి మీద పడి ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని గమనించారు, మీ మాటల్ని విన్నారు. అన్నిటికంటే ఎక్కువగా మీరు చెప్పినదే మళ్ళీ చెప్తారు, చేసినదే చేస్తారు. అవును, ఖచ్చితంగా. గుర్తుందా, మనం చెప్పుకున్నాం, ఆ ప్రభావం చలనరహితంగా లేదా ఎంతో ప్రయోజనకరంగానూ ఉండవచ్చునని. అది మనస్సాక్షితో ఉండవచ్చును, లేకుండానూ ఉండవచ్చును. అయితే అందరినీ ప్రభావితం చేస్తుంది. కనుక అటువంటి కష్టాలను, శ్రమలకు వ్యతిరేకంగా నిల్చోవడానికి ధైర్యం కావాలి. ఎందుకంటే అవి అందరి జీవితాల్లోనూ వస్తాయి. మీరు మీ జీవితాన్ని చూసినప్పుడు ఇక్కడ జరిగింది స్పష్టంగా కనిపిస్తుంది. అలా మనకు జరుగుతుంది కూడా. ఇప్పుడు వేరే విషయాన్ని గమనించండి. సింపుల్గా అదేంటంటే, వచనముల దేవునిలో దానికి నమ్మకం కావాలి. ఇలా అనడం ఒకటి, బైబిల్ నమ్ముతాను కానీ నాకు స్వయంగా దేవుని మీద నమ్మకం ఉందా? ఎందుకంటే దేవుడు ఎన్నో వాగ్దానాలను చేస్తాడు. అనుకుందాం, నేను వాగ్దానాన్ని నమ్ముతాను. దేవుని మీద మీకు నమ్మకం ఉందా? ఒకవేళ
మీరు ఆయనకు విధేయత చూపితే మీ విధేయతకు బాధ్యతను వహించుతాడని, ఆ సమయాల్లో మిమ్మల్ని కాపాడుతాడని నమ్ముతారా? ఆయన చెప్పేది పూర్తి సత్యమని నమ్ముతారా? లేదా మీ మనసులో ఇలా అనుకుంటారా, నాకు దేవునిలో నమ్మకం ఉంది, లేదా మీ మనసులో విశ్వాసం ఉంది అని, దేవుడు వాగ్దానం చేసిన దానిని కరెక్ట్గా చేయాలని నమ్ముతున్నాను. అప్పుడు జరిగేది ఇదే. మీరు నేను విశ్వాసం గురించి మాట్లాడతాం, మన ప్రభావం గురించి మాట్లాడుకోగలం. అయితే దేవుడు మనలోని ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాడు. ఒక్కసారి కాదు, చాలాసార్లు. అవిశ్వాసంగా ఉండే ప్రపంచము మీరు నిజంగా ఈ వచనపు వాగ్దానాలను నమ్ముతారా అన్నది చూస్తుంది. మీరు నమ్ముతున్నామని చెప్పిన దానిని నమ్ముతారా? దేవునిలో మీకు నమ్మకం ఉందా లేదా విశ్వాసం ఉందా? పరీక్ష కఠినంగా ఉన్నప్పుడు మీరు వణకడం చూస్తారా? విషయాలు బాగా కష్టతరమైనప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూస్తారా? వినండి, ఈ సజీవ దేవునిలో అంకిత భావం గల విశ్వాసంతో కమిట్ అయి స్థిరంగా కదిలింపబడకుండా ఉండడం ఆయన మిమ్మల్ని గట్టెక్కిస్తాడని. ఎందుకంటే ఎక్కువగా మన ప్రభావపు గొప్ప క్షణాలు భక్తి ప్రభావం, దైవికమైన ప్రభావం అనేది మన ఫ్రెండ్స్ లేదా మనతో కలిసి పనిచేసేవారు లేదా బహుశా మన శత్రువులైనా సరే వాళ్ళు మనం కష్ట సమయాల నుంచి లేదా నిజంగా పరీక్షించబడేటప్పుడు ఒకలాంటి పబ్లిక్ టెస్ట్ని లేదా అదేదైనా సరే మనం స్థిరంగా ఉండడం చూసినప్పుడే కనుక మీరు స్థిరంగా నమ్మడాన్ని చూస్తారు, మీరక్కడే ఉండడాన్ని చూస్తారు, మీ దేవుడిని మీరు నమ్మడం చూస్తారు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? వాళ్ళు ఇలా ఆలోచిస్తూ ఉంటారు, ఇదంతా జరుగుతుండగా వాళ్ళక్కడ స్థిరంగా ఎలా ఉన్నారు? వాళ్ళు ప్రశ్న ఎందుకు అడుగుతారో తెలుసా? వాళ్ళు లేనందున. మనం దైవికమైన ప్రభావంగా ఉంటే మనకు కదిలించబడిన విశ్వాసం ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే మన విశ్వాసం బలహీనపడితే ఇతరులు చూసి మనం దూరంగా వెళతాం, వెనక్కి తగ్గుతాం, ఇంకా మనం నమ్మేదానికి కాదంటాం, మనం నమ్మలేదని అంటాం. మనం ఏం చేస్తామో తెలుసా? క్రైస్తవ విశ్వాసాన్ని మసకబారేలా చేస్తాము, ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘము మీద నీడపడేలా చేస్తాం. వినండి, దేవుడు ఆయనెవరని చెప్తాడో ఆయనైతే మనల్ని ఆయన విడుదల చెయ్యగలడు. దానియేలు గ్రంథమంతటా మీరిది జరగడాన్ని చూస్తారు. అతని నమ్మకం చెదిరిపోలేదు. వాళ్ళంటారు, నిన్ను సింహపు గుహలో వేస్తాము, మీరు నన్ను పడవేయండి, దేవుడు నన్ను రక్షించాలంటే రక్షిస్తాడు, ఒకవేళ లేదంటే నన్ను గృహానికి తీసుకుని వెళతాడు, నన్ను రాజు ముందుకు తీసుకుని వెళ్ళండి. ఈ మొదటి ఇష్యూ ముందుకొచ్చినప్పుడు ఏం జరిగిందో చూస్తే, మొదటి స్వప్నము దానియేలు ఏం చేశాడు? తన ఫ్రెండ్స్తో ఇలా అన్నాడు, ఏమనంటే దేవునికి మనం మొరపెట్టుకుందాం. 2వ అధ్యాయం 19వ వచనంలో చూడండి. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకును బయలుపరచబడిన కనుక దానియేలు పరలోకమందున దేవుని స్తుతించెను. ఎట్లనగా దేవుడు జ్ఞానబలములు కలవాడు, యుగములన్నిటినూ దేవుని నామము స్తుతించునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడే ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానములకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను బయలుపరచును, అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను, వెలుగు యొక్క నివాస స్థలం ఆయన వద్ద ఉన్నది. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు, మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు, కనుక నిన్ను స్తుతిస్తున్నాను. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసేవని దానియేలు మరల చెప్పాను. ఇక్కడ నమ్మకం గల మనిషి ఉన్నాడు, భయము లేకుండా. వినండి, ధైర్యంగా దేవునికి నమ్మకంతో మొరపెడుతున్నాడు. అతనికి స్వప్నం కలిగిన ప్రతిసారి అతడు నిజంగా అందంగా స్వప్నాన్ని అన్వయించాడు. కొన్నిసార్లు అది అద్భుతంగా జవాబుగా ఉండేది. మనలో కొంతమంది చాలా కాలం జీవించి ఉండి చూసే బావుండేది అన్నంతగా భవిష్యత్తును గురించి ప్రవచించడం, వీటిలో కొన్ని జరగడం, వాటిని అర్థం చేసుకోవడం చాలా బాగుంటుంది. ప్రశ్న ఏంటంటే ఇదే, దేవునితోనూ మరియు ఇతరులతోనూ మీ సంబంధం గురించి ఆలోచించితే మీరెలా అనగలరా? అవును, నాకు కేవలం ధైర్యమే కాదు గాని నా దేవునిలో నాకు నమ్మకం కూడా ఉందని, ధైర్యమే కాదు నాకు నమ్మకం కూడా ఉంది అని. చూడండి, పరీక్ష వచ్చినప్పుడు మనం నిజమైనా కాకున్నా నిజంగా మనకు కమిట్మెంట్ ఉన్నా, మనలో మన నమ్మకాలు నిజంగా బ్రతికి ఉన్నా, నేను ఆయన్ని నమ్మడానికి సిద్ధంగా ఉన్నానా? నేను పరిస్థితిని చూసినప్పుడు అది నిరీక్షణ లేనిదిగా నిస్సహాయంగా కనిపించితే దీని ఆధారంతో నేను బలంగా స్థిరంగా ఉండగలనా? నా దేవుడు ఈ వాగ్దానాన్ని చేశాడు, నిన్ను ఏమాత్రం విడువను ఎడబాయను అని ఆ యేసు చెప్పాను కదా. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దేవుని వాక్యంలో మీ నమ్మకాల ఫలితంగా మీరు దైవికమైన ప్రభావంగా ఉంటున్నారా? దాని పట్ల మీ కమిట్మెంట్, నిల్చోవడానికి, వినడానికి ఆయనలో మీ నమ్మకం. సరే, ఇక్కడ ముఖ్యమైన మరొక విషయం గురించి ఆలోచిద్దాం. అది చాలా సింపుల్. అదేంటంటే, క్రీస్తులాంటి మనసు మనం అగ్ని కింద ఉన్నప్పుడు అది ఒక విషయం, నిశ్చలంగా ఉండడం ఒక విషయం. క్రీస్తులాంటి మనసు అంటే ఏంటి? ఏదేవైనా మీరు క్షమిస్తారు, అదే
క్రీస్తు లాంటి మనస్సు. ఏదేమైనా సరే క్షమించుతారు. అదే క్రీస్తు లాంటి మనసు అంటే. ఒకవేళ మీకు దైవికమైన ప్రభావంగానే ఉంటే మీరు ఆ విధంగా స్పందించాలి. దానియేలు అతని అసోసియేట్స్ కొంతమంది చేత మ్యానిపులేట్ చేయబడ్డాడు. వాళ్లకు అతనంటే అసూయ కనుక అతన్ని చంపించే స్థితికి తీసుకురావాలని అనుకున్నారు. ఎందుకంటే అసూయ. దానియేలు వైపు నుంచి మనం ఏమీ చూడము, వినము. అతని శత్రుత్వం గాని, క్షమించలేని మనస్సును గాని, కోపమును గాని, పగ గాని, ఆగ్రహం లాంటివేమీ. మీరు అనొచ్చును, చూడండి బైబిల్ ఆ విషయాలన్నింటినీ చెప్పేదే అని. వినండి, బైబిల్ ఆయన దాసుల గురించి ఎన్నో చెడు విషయాలను చెప్తుంది. అయితే దానియేలు మరియు యోసేపు అనే వారిద్దరూ పూర్తి బైబిల్లో ప్రాచీనమైన వారు. దైవజనులు, కష్టాలను అనుభవించిన వారు, శ్రమలను, అన్ని రకాల బాధలనైనా మంచిగా స్పందించారు. ప్రేమతో వినండి, క్షమించే మనస్సు, అదే క్రీస్తు లాంటి మనస్సు కలిగి మనకు చెడు చేసిన ప్రజల పట్ల మనము క్షమించే ఆత్మతో ఉండడం ప్రజలు చూసినప్పుడు అదే కొన్నిసార్లు మన గొప్ప ప్రభావము మరియు సాక్ష్యం అవుతుంది. చూడండి, అదే క్రీస్తు లాంటి మనస్సు అంటే. మనం క్షమించాలి. కేవలం క్షమించడమే కాదు, వినండి, ప్రతీకారం తీర్చుకొని వెళ్ళిపోకూడదు. చూడండి, జరిగేది ఇదే. మీరు వెళ్ళినప్పుడు ఉదాహరణకు అనుకుందాం, ఈ మనిషి చేసిన ఏదో విషయం వలన నేను అప్సెట్ అయి తర్వాత అతను లేనప్పుడు ఎలా అంటే, మీకు ఒక విషయం తెలుసా? అతనొక మతోన్మాది. అతడు మీకు తెలుసు. ఆ మనిషి అతడు అంటే చూడండి, అప్పుడే నా సాక్ష్యం పోయింది. దైవికమైన ప్రభావంగా ఉండడానికి నేను నిర్మించుకున్నదంతా నేను పోగొట్టుకుంటాను. మన ప్రభావాన్ని ఎక్కువగా ఎలా పోగొట్టుకుంటామో మీకు తెలుసా? మన పెదవులతో. మీరు అనొచ్చును, చూడండి ప్రతి ఒక్కరికి ఏదైనా చెప్పే హక్కు ఉంది అని. ఇక్కడ మిమ్మల్ని ఒకటి అడగాలి, నా దైవికమైన ప్రభావాన్ని పోగొట్టుకోబోతున్నానా లేదా మంచి కొరకు దానిని దృఢంగా ఉంచబోతున్నానా? ప్రేమతో ఆ క్షమించడం, నిశ్చలమైన ఆ మనస్సు. ఇక చివరిగా నేను చెప్పే సింపుల్ విషయం ఇదే. అదేంటంటే, మనకు గాని దైవికమైన ప్రభావం ఉంటే మనం ఇక్కడే చిక్కుకుపోతాం. నాకు గాని దైవికమైన ప్రభావం ఉంటే నా నడకలో స్థిరంగా ఉండాలి. మీరు గాని దానియేలు గ్రంథాన్ని తీసి ఇక్కడేం జరుగుతుందో చదివితే ఈ మొదటి 6 అధ్యాయాల్లోనూ ఎన్నో అద్భుతమైన విషయాలున్నాయి. అతడెంతో స్థిరంగా ఉన్నాడు. మీరు చూడాలనుకునేది ఇదే. దానియేలు యొక్క అద్భుతమైన ప్రభావము అతని ఫ్రెండ్స్ని ప్రభావితం చేసినది. రాజు సేవకులను, 4 రాజులను మరియు పూర్తి దేశాన్ని. కేవలం దేవుని వాక్యంలో అతనికున్న నమ్మకపు ఫలితమే కాదు, కానీ చివరి వరకు అతనికున్న స్థిరత్వమే. మీరిక్కడ గమనించాల్సింది ఇదే. ఒక కుటుంబంలో ఒక బిడ్డ ఎదగడం గురించి ఆలోచించండి. అతని తండ్రి చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. తల్లి పలానాది చెప్తుంది, చేసేది వేరే. వాళ్ళిది క్లెయిమ్ చేస్తే వాళ్ళది చేస్తారు. ఒక బిడ్డ మనసులో ఈ ఆలోచనే ఉంటుంది. అతనిలో ఈ కన్ఫ్యూషన్ ఉంటుంది. వాళ్ళు అప్పుడు ఇలా అంటారు, వాళ్ళు ఇలా చేస్తారు, నేను వారిని నమ్మాలి ఎందుకంటే వాళ్ళు నా పేరెంట్స్. అయితే వాళ్ళు చెప్తున్నది ఒకటి, చేస్తున్నది మరొకటి. అప్పుడు నేను ఏం చెయ్యాలి? వాళ్ళు క్రైస్తవులమని క్లెయిమ్ చేస్తారు, కానీ ఈ ప్రవర్తన చూస్తాను. నీతిగా ఉన్నామని చెప్తారు, కానీ ఈ పోర్నోగ్రఫీని చూస్తాను. వాళ్ళు పవిత్రులమని అంటారు, కానీ వాళ్ళు ఏం చెప్తారు, ఏం తాగుతారో తెలుసు. వాళ్ళు మంచి సంఘ సభ్యులమని అంటారు, కానీ ఎక్కువగా వెళ్లరు. దేవుణ్ణి ఘనపరుస్తామని అంటారు, కానీ దశభాగం ఇవ్వరు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూసారా? కన్ఫ్యూషన్ ఉంటుంది. ఇప్పుడు మీ బిడ్డ మనసులో దానిని మీరు చూడనందున దాని అర్థం అది లేదని కాదు, అది ఉందని గ్యారంటీ ఇస్తాను. ఇన్నేళ్లలో పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారని కావలసినంతగా విని తెలుసుకున్నాను. అదుగో అప్పుడే వాళ్ళు దేవుని విషయాలు చేసే కోరికను పోగొట్టుకుంటారు. రక్షణ పొందాలనే కోరికను కూడా పోగొట్టుకుంటారు. వేరుగా చెప్పాలంటే అసలు నేనెందుకు దీన్ని అనుసరించాలి? ఒకవేళ ఈ యేసుని ఆయన నా పేరెంట్స్ జీవితంలో ఏం చేయలేదు, మరి నా సంగతి ఏంటి? మీరు అనొచ్చు, నా బిడ్డలో చేసేదానికి నేను బాధ్యుణ్ణి కాను. నేనెందుకు బాధ్యుణ్ణవుతాను? వాళ్లకు 18, 19, 20 ఏళ్ళు వచ్చాయి. ఓ అవును, నిజమే. ఎందుకంటే పునాది వేసింది మీరే. ఒక విషయం తెలుసా? ముందుగా మీరు వాళ్ళ జీవితంలో చూపించిన విషయాలనే వాళ్ళు తమ జీవితంలో పెంచుకున్నారు. ఇప్పుడు కొన్నిసార్లు పేరెంట్స్ బెస్ట్గా ఉంటారని అర్థం చేసుకోగలను. అయితే ఏదో కారణం చేత బిడ్డ మరొక మార్గంలో వెళతాడు. నేను అది అర్థం చేసుకోగలను. దానికి కొన్ని మినహాయింపులున్నాయి. మీరు జీవించే జీవితంలో నేను మీ బిడ్డలను గాని అడిగితే, మీ పేరెంట్స్ మీపై దైవికమైన ప్రభావాన్ని చూపారని మీ పిల్లలు ఏం జవాబిస్తారు? ఎందుకంటే చూడండి, మీరు నేను చెప్పే దానివల్ల ఏ మార్పు ఉండదు. నా గత జీవితం గురించి నన్ను అడిగితే లేదా ఏదైనా నేనంటాను, ఏమనో తెలుసా? మీకు గాని నిజం తెలుసుకోవాలనుంటే చేయవలసిన బెస్ట్ విషయం ఏంటంటే వెళ్ళి నా పిల్లల్ని అడగండి. ఎందుకనో తెలుసా?
వాళ్ళు పూర్తి నిజాయితీగా చెప్తారు. మీ పిల్లలు చెప్పగలరా వారి జీవితంలో మీరు దైవికమైన ప్రభావాన్ని చూపారని? మీరు ఈ బాధ్యతను నిర్లక్ష్యం చేసి పరిణామాల నుంచి తప్పించుకోలేరు. ఖచ్చితంగా దేవుని యొక్క విలువైన కానుకల మీద దైవికమైన ప్రభావాన్ని చూపారా? పెంచమని మీకు ఇవ్వబడిన వాటి మీద వినండి. మీ పిల్లలు చిన్నతనంలోనే యేసుని తమ రక్షకుడిగా నమ్మి పెరుగుతారా? చెప్పండి, పెరుగుతారా? ఆత్మికంగా మీలా ఉండాలనే కోరికతో పెద్దవుతారా? చర్చికి వెళ్లాలనే కోరికతో, బాప్తిస్మం తీసుకోవాలనే కోరికతో పెరుగుతారా? సజీవ దేవుణ్ణి సేకరించే కోరికతో వాళ్ళు పెరుగుతారా? ఆయన్ని తెలుసుకోవాలనే ఆకలి దప్పులతో పెరుగుతున్నారా? ఆయన మీద విశ్వాసంతో చర్చికి వెళ్లాలని అడుగుతారా? స్వయంగా బైబిల్ని చదువుతూ పెరుగుతారా? ఎలా ప్రార్థన చేయాలో తెలుసుకుంటూ ఎదుగుతారా? జీవిత భాగస్వామి కొరకు దేవుని చిత్తాన్ని వెతుకుతూ ఎదుగుతారా? వచనపు ఈ బేసిక్ సిద్ధాంతాల చేత జీవించాలని కమిట్ అయి ఎదుగుతారా? దేవుని వాక్యాన్ని కాపాడుతూ ఎదుగుతారా? దేవుడే వారి జీవితంలో అధికారి అన్న నమ్మకంతో వాళ్ళు పెరుగుతారా? వారి జీవితంలో దేవుడు ఆయన సంకల్పాన్ని, పథకాన్ని సాధించుతాడన్న దృఢమైన నమ్మకంతో వాళ్ళు పెరుగుతారంటారా? ఇదంతా కూడా మీ వారసత్వం కాగలదు. మీ పిల్లలకు మీరిచ్చే కానుకవుతుంది. వారిపై మీరు స్థిరమైన దైవికమైన ప్రభావాన్ని చూపినప్పుడు. నేటి ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే intouch.orgలో మమ్మల్ని కలుసుకోండి. InTouch ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ యేసుక్రీస్తుతో బలమైన సంబంధంలోకి నడపడం, స్థానికంగా ఉన్న సంఘాన్ని బలపరచడం. InTouch విత్ డాక్టర్ స్టాన్లీ ప్రోగ్రాంను InTouch మినిస్ట్రీస్ సమర్పిస్తున్నారు. ఈ ప్రోగ్రాం చేయడం దేవుని కృపతోనూ మీ ప్రార్థనలు కానుకలతోనూ సాధ్యమైంది.